అందులో. బ్యాక్ టు షో. విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి కోన రవికుమార్ ప్రభుత్వ వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, నిన్న జరిగిన అసెంబ్లీలో సరే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇవాళ రైతులు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారిని చెప్తోంది. జీఎస్టీ బిల్లుకి వ్యతిరేకం కాదు, కానీ కనీసం రైతు గురించి ప్రస్తావించలేదని జగన్మోహన్ రెడ్డి మరి తీవ్రమైన ఆరోపణ. వాయిస్ కట్ అయింది. రవి గారు వినిపించిందన్నమాట. కొద్దిగా వాయిస్ కట్ అవుతుంది. ఏం లేదు, ముఖ్యమంత్రి గారిని రైతు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇవాళ మిర్చికి గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కేవలం జీఎస్టీఏ ముఖ్యమైందా? రైతులను విస్మరించడం కరెక్టేనా, న్యాయంగానే ఉందా అనేది వారి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల మీద కానీ అసలు రైతు అంటే ఏమిటి, రైతు బాధలు ఏంటి, రైతు కష్టాలు ఏంటి ఎప్పుడైనా తెలిసినటువంటి వ్యక్తి అయితే ఎవరైనా మాట్లాడితే అర్థముంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టుంటాయి. ఈరోజు జిఎస్టీ అనేది ఏంటండి? ఈరోజు భారతదేశంలో మళ్ళీ ఇంకొక రిఫార్మ్స్కి మళ్ళీ తెరతీసినటువంటి బిల్ అండి ఇది. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒకే రకమైనటువంటి ట్యాక్స్ విధానం ఉండాలి. ఆ రూపాంతరంలోనే మనం కూడా అంతకుముందు అనేక రకాలైనటువంటి వ్యాట్ తీసుకొచ్చాం. ఆ వ్యాట్ తర్వాత మళ్ళీ వచ్చేటటువంటి జిఎస్టీ దేశం మొత్తం మీద అన్ని రకాల వస్తువులకు ఒకే రకమైన పన్ను ఒకటేసారి ఉండాలి అనేటటువంటిది ఒక వినూత్నమైనటువంటి ఒక రిఫార్మ్స్ అండి ఇది. మళ్ళీ భారతదేశం ఆర్థికంగా పురోగతి సాధించాలి అని అంటే తప్పనిసరిగా కన్జ్యూమర్ కి, కస్టమర్ కి ఏదైతే అవన్నీ కూడా ఉండాలి. వాళ్ళు జిఎస్టీని వ్యతిరేకించలేదని అంటే ఏముంది? సభలో నేను బయట అన్ని మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు సభలో వచ్చి ఆ బిల్లు వచ్చేటప్పుడు ఆ సభలో ఆ బిల్లు పైన చర్చించి ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అది మనం ఏమి యాక్ట్ ని అమెండ్ చేయలేం. కానీ అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాబట్టి అందులో మనం అమెండ్ చేయలేకపోవచ్చు. కానీ జిఎస్టీ కౌన్సిల్ కి ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ జిఎస్టీ రావడం వలన ఏ రకమైనట్టుగా నష్టపోతుంది, లేకపోతే ఏ రకంగా దానివల్ల మేలు జరుగుతుంది, ఈ నష్టాన్ని ఏ రకంగా పూడుస్తారు, ఇంకా ఏమైనా రైతుకు సంబంధించినవి కూడా ఇందులో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి ఏం చేయబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్ కి ఇక్కడ చర్చల ద్వారా సూచనలు సలహాలు ఉంటే మనం ఈ శాసనసభ ద్వారా జిఎస్టీ కౌన్సిల్ కి రెఫర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నిటి కూడా కాకుండా వాళ్ళు బయట ఏదో మేము మద్దతు ఇస్తాం అంటే అక్కడ పోయి కేంద్రంలో ఎవరు కనబడకుండా పోయి కాలు పట్టుకోవడం, ఇక్కడికి వచ్చామో ఏదో గంభీరాలు మాట్లాడడం ఇది కరెక్ట్ విధానం కాదండి. అలానే ఈ రోజు రైతు వ్యతిరేకం అనుకుంటే నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నానండి. నీ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఫైనాన్షియల్ గా వెల్ ఆఫ్ ఉండేటటువంటి రాష్ట్రం, ఆర్థికంగా ముందున్నటువంటి రాష్ట్రం, అన్ని ఈకో సిస్టమ్స్ అన్ని ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అదే మిర్చి రైతులకి కనీసం ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. ఈ రోజు ఈ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹8,000 మిర్చి రైతులు కొనుగోలు చేస్తున్నారండి. ఇక్కడ మిర్చి గత సంవత్సరం ఎంత వెళ్ళిందండి? 2016-17 సంవత్సరంలో 14,000 వెళ్ళిందండి. జగన్మోహన్ రెడ్డి కానీ స్థిరీకరణ నిధి అయితే కరెక్టే కదా, 5,000 కోట్లని ముఖ్యమంత్రి ప్రామిస్ చేశారు ఎన్నికలకు ముందు. తర్వాత దాని సంగతి ఏమైంది? ఓట్ల కోసం మాత్రమే స్థిరీకరణ నిధి అంటే స్థిరీకరణ నిధి అనేటప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇంటర్వెంటరీ కావడం అనేది ముఖ్యం అండి. ఈ రోజు ఒకనాడు పామాయిల్ ధర పడిపోయిందనంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో రైతులందరూ కూడా ఆ రోజు వస్తే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయి పామాయిల్ అంతా కొనుగోలు చేశారు. ఆ రోజు రైతులు ఆదుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో కూడా మిర్చిని కొనుగోలు చేస్తున్నారు, అట్లానే పసుపుని కొనుగోలు చేస్తున్నారు, కందులు కొనుగోలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి లాగా మేము గొడవలన్నీ ఖాళీగా ఉంచుకొని ఏదో మందు బాటిల్స్ అన్ని నింపుకొని కూర్చోలేదండి గొడవస్ లో. నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గొడవస్ లో కూడా రైతుకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా నిల్వలతో ఉన్నాయండి. ఈ రోజు అధిక దిగుబడి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం అధిక దిగుబడి వచ్చింది. ఈ రోజు మన పక్కనున్న తెలంగాణ ఏమండి, రైతు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారని ఎవరు కూడా చెప్పలేమండి. ఎందుకంటే రైతు కష్టాన్ని నమ్ముకొని పండించేటటువంటిది వ్యవసాయం అండి. రైతు శ్రమ చేసి పండించేది వ్యవసాయం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాగా కూర్చొని ఇక్కడ ఏదో రోడ్ల మీద స్టేజీలు వేసుకొని నాటకాలు ఆడేటటువంటిది వ్యవసాయం కాదండి. ఇది రైతు శ్రమతో కష్టపడి పనిచేసేది వ్యవసాయం. అంటే బయట సమర్థిస్తున్నామని లోపల దాని ప్రస్తావన లేకుండా అదొకటి, అది కంప్లీట్ గా రాజకీయం అనుకోవాలా, అలాగే రైతుల గురించి నిజంగానే అవగాహన లేదనుకోవాలా వారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అజెండాలో ఈ జిఎస్టీ బిల్తో పాటు ఈ రైతు సమస్య పోయి కూడా చర్చ జరగాల్సిన అవసరం నేను చాలా ఉంది. ఒక రైతు కృష్ణా జిల్లాలో మన కృష్ణా నదిలో దూకి చనిపోయిన సందర్భం కూడా ఉంది.
రైతుని సంతోషంగా ఉంచటం అనేది ప్రధాన లక్ష్యం. అది కాదు అని మీరు పార్టీ తరఫున కూడా అనడం మరి సముచితం కాదు, ఆలోచించుకోవాలి. రైతు సంతోషంగా ఉండాలి ఫస్ట్. రైతుకి ఎందుకంటే ఈరోజు కూడా మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అక్కడ సమస్య ఆందోళనకరంగా ఉంది కాబట్టి నేను మామూలుగా స్వతంత్రంగా నా ఒపీనియన్ చెప్తున్నానండి, ఏ పార్టీతో సంబంధం లేదు. నిన్న జిఎస్టీ బిల్లు వారు చెప్పినట్టు జిఎస్టీ కౌన్సిల్ కొన్ని సూచనలు సలహాలు పాటించమని చెప్పవచ్చు ప్రతిపక్షం. అదే సందర్భంగా ప్రతిపక్షానికి కూడా కొంత అవకాశం ఇచ్చి రైతు సమస్య పైన అందరం కలిసి ఏం చేద్దాం. ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం ప్రతిపక్షం కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్య. ఈ రైతు సమస్య తీవ్రంగా ఉంది. రైతుల స్థిరీకరణ నిధి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది అంతకుముందు చేసిన ప్రామిస్. అదేవిధంగా మీరు అన్నట్టు 8,000 రేటు ఈ రోజు కూడా మార్కెట్లో లేదు. రైతులు గత 3 ఏళ్లుగా ఎక్స్పెక్ట్ చేసి 11,000 12,000 ఎక్స్పెక్ట్ చేసి ఇల్లు కడదామనో పెళ్లి చేద్దామనో లేకపోతే వాళ్ళ అబ్బాయికి చదువు చెప్పిద్దామనో ఎంతో ఆశతో పంట చేతికి వచ్చిన సమయంలో మరి ధర ఘోరంగా పడిపోయి ట్రేడర్స్ చేతిలో చిక్కుని అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు, అదేవిధంగా సెలవులు వస్తున్నాయని భయం. జూన్ స్టార్ట్ అయితే మళ్ళీ వర్షాలు వస్తాయండి. వర్షాలు వస్తే సమస్య వక్రీకరించబడుతుంది. ఒక రోజు అసెంబ్లీ సమావేశం లేకపోతే ఒక రోజు ఫుల్ డే సమావేశం, ఇంకొక రోజు సమావేశం రైతుల కోసం జరపాల్సిన అవసరం ఉంది. రైతులు మన సమాజంలో ప్రధానమైన అంతర్భాగం. వారి సమస్య మీరు జగన్ మీద కోపంతో రైతు సమస్యను పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అట్లా ఉందంటారా? అట్లా ఉందా పరిస్థితి? కొంతవరకు నాకు అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపం రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని మేము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వానికి ఏం లేదండి. మేము రైతుకి ఎప్పుడు అండగా ఉంటాము. ఏనాడు వాళ్ళ నాయనలాగా మేమేమి గొడవలు ఖాళీ పెట్టుకోలేదండి. ఆర్థికంగా లోటు ఉన్నటువంటి అది కాదండి, అయిపోలేదండి. మా నాయన ప్రభుత్వం అంటాడు కదా, వాళ్ళ నాయన ఏం చేశాడంది రాష్ట్ర ప్రజానికానికి తెలియాలి కదండి. ఈరోజు మేము చాలా స్పష్టంగా రైతులకి అన్ని రకాల లక్ష్యంతోనే ఎప్పటికప్పుడు ఎక్కడైతే ధరలు పడిపోయేటటువంటి ఇంటర్వెన్షన్ అవుతున్నా ప్రభుత్వం ఇంటర్వెన్షన్ కాలేదా చెప్పండి. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలు మిగిలి బడ్జెట్ తో ఇచ్చారు. అక్కడ కనీసం పక్కన ఉన్నటువంటి ప్రభుత్వం ఒక పైసా ఇచ్చింది అక్కడ రైతాంగానికి. ఈ రోజు 8,000 రావడం కోసం మనం కొంత గ్యాపింగ్ ఫండ్ కింద 1,500 రూపాయలు ప్రతి రిషి గారు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు మనం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశం వరకు మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల యొక్క పరిస్థితులు రకరకాల వాటిలో రకరకాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగం ఇబ్బందులు ఉన్నటువంటి మాట మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాలూకా రాష్ట్ర పరిస్థితులు కూడా మీరు మాట్లాడాలి కదా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితులు కూడా మీరు మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏంటి, ఆర్థిక వనరులు ఏంటి, మన రాష్ట్ర ఆర్థిక వనరులు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడాలి. ప్లీజ్ కంటిన్యూ. అంటే గత ప్రభుత్వాలతో కంపేర్ చేసి రవి గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక చెప్పారు, మీరు బేసికల్ గా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టారు, మేము 5,000 కోట్ల రూపాయలు పెట్టి స్థిరీకరణ చేస్తామని చెప్పి అన్నారు. దానికి సంబంధించినటువంటిది ఇప్పటికి మనకి 3 బడ్జెట్లు అయిపోయాయి, 4వ బడ్జెట్ ఇప్పటి వరకు దాని మీద ఏమి ఇంప్లిమెంటేషన్ లేదు. అదేవిధంగా మీరు చెప్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో ఏమీ లేవు, అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మనసులో మాట్లాడేటువంటి పుస్తకం రాసుకున్నప్పుడు రైతుల గురించి కానీ రైతాంగం గురించి కానీ ఈ రాష్ట్రంలో రైతుల యొక్క సబ్సిడీస్ గురించి కానీ అనేకమైనటువంటి అంశాలు రాశారు. వారు మనసులో మాట్లాడేటువంటి పుస్తకం తెలిస్తే దాంట్లో రాశారు, సబ్సిడీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ది ఎకానమీ. వారు రాసినటువంటి మాట వాస్తవము. సో ఈ వాస్తవ పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనం రైతుని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, లేదా రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా విశాలమైనటువంటి కొంచెం మనసుని పెద్దగా చేసుకుని తప్పనిసరిగా ఇది చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పరిస్థితుల్లో మనం వాళ్ళని అడ్రస్ చేయలేనటువంటి పరిస్థితి వస్తే డెఫినెట్ గా మీరు గతంలో కూడా చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వ్యవసాయం దండగని చెప్పారు. వ్యవసాయం దండగంటే దాన్ని పండగ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు, రవి గారు
దృష్టిలో పెట్టుకుని మీరు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశము 5,000 కోట్ల ధరల స్థిరీకరణకి డబ్బు కడతారు, దాన్ని కట్టడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు పాజిటివ్ పాయింట్స్ స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా దీంతో పూర్తి చెప్పడం లేదండి. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ ఆయన చెప్పారు 8,000 ఇస్తున్నారు అక్కడ రైతుకని. కరెక్ట్ గా ముఖ్యమంత్రి అమెరికా వెళ్లే రోజు ఎంతో పడిపోయింది, 2,500 పడిపోయిందండి. కేంద్ర ప్రభుత్వం 5,000 అనౌన్స్ చేయబట్టి కొంత నిలబడగలిగారు. దానికి 3,000 కలిపి మొత్తం 8,000 ఇవ్వమని చెప్పి ప్లీజ్ ఒక్కటే మేము చెప్తుంది ఏంటంటే, మేము జిఎస్టీ బిల్లుకి వ్యతిరేకం కాదని మేము చెప్పాము. కానీ దాంతో పాటు కరెంట్ ఇష్యూ ప్రెసెంట్ ఏదైతే రైతులు ఆత్మహత్యలు చేసుకు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకు ఇంతకంటే ఘోరం మీ ప్రభుత్వానికి మచ్చ కదా. దీని మీద కూడా మీరు సమయాన్ని కేటాయించండి, దాని మీద మాట్లాడతాము. అనంతపురం రైతులు మొత్తం వలస వెళ్ళిపోతున్నారు, మీరేమో అక్కడ రెయిన్ గన్స్ లక్షల ఎకరాలు సాగుబడి చేస్తారు. మీ పార్టీ నాయకులు ఎన్ని మాట్లాడినా దాన్ని ముఖ్యమంత్రి దాన్ని చిత్తశుద్ధిగా చూడట్లేదు, అవకాశవాదంగా నేను చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఎంపీల రాజీనామాల గురించి కానివ్వండి, ఇప్పుడు మాట దాటేస్తున్న విషయం గురించి కానివ్వండి, అదే సందర్భం రైతుల విషయంలో కూడా చేయడం ఉందా? రేపు కనుక ఇదే రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెడితే ఇదే అవకాశవాదంతో రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తారని ముఖ్యమంత్రి అడిగారు. అవకాశవాదం తన స్థాయిని మర్చిపోయి దిగజారిపోయి ఒక ప్రతిపక్ష నేత మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఒక పక్కేమో నీ ఎమ్మెల్యేలు బాగాలేరు, మీరు మీ వర్క్ బాగాలేదు, మనం ఓడిపోతామేమని చెప్పి రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. రెండో వైపు ఏమో ప్రతిపక్ష నేత మీద దుమ్మెత్తిపో ప్రతి దానికి అసలు ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడొచ్చండి. ప్రతిపక్ష నేత ఏంటి అతను రౌడీ, ఈ విధంగా అతనికి సమాధానం 4,70,000 ఓట్లు ఆయన రౌడీనా? మీ హయాంలో ఈ రోజు జరుగుతున్న హత్యలు దీనికి ఎవరు రౌడీలు చెప్పండి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పటికి 15 మందిని చంపేశారు, నిలువున రోడ్డు మీద చంపేశారే. వీటికి సమాధానం లేదా? ఎక్కడైనా అరెస్టులు ఉన్నాయా వీటికి సంబంధించి? ఎంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో? వీటన్నిటిని సరి చేసుకో. నీ ఎమ్మెల్యేలు గుండాల్లాగా మారి ఇష్టం వచ్చిన అధికారుల మీద దౌర్జన్యాలు, అవినీతిలో ఈ రోజు మేం చెప్పినే కాదుగా, ఏజీఎస్ రిపోర్ట్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయిగా, అవినీతిలో నంబర్ 1 గా. మొన్న కాగు రిపోర్టు మొత్తం దానికి సంబంధించి పట్టిసీమకు సంబంధించి 350 కోట్లు అవినీతి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో లొంగిపోయారు, ఇదే ముఖ్యమంత్రి అని చెప్పిన మాట. కేసుల కోసమని ముఖ్యమంత్రి అంటే మీరు వెళ్ళినప్పుడల్లా 27 సార్లు కలిసా ఉన్నారు. మరి 27 సార్లు కలిసి ఏమన్నా ఒకటన్నా సాధించారా ఆంధ్రప్రదేశ్ కి? ప్రత్యేక హోదా మీద మీరే మాట మేమేం మాట తప్పలమ్మా. అది ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నిక అయ్యే వరకు కూడా మేము ఆగుతామని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే అది లేకపోతే ఎట్లా రాష్ట్రపతి ఎన్నిక జరిగే వరకు ఆపుతాము. ఇదేం పెద్ద ఇష్యూ కాదు, 5 నిమిషాలు రిజైన్ చేయించడం అనేది. కానీ ఇష్యూ సాధన కావాలంటే పార్లమెంట్. ఇదే మాట గతంలో తెలుగుదేశం అన్నప్పుడు మీరు విమర్శించారుగా, కేంద్ర మంత్రులుగా వెనక్కి రమ్మన్నారు ఉన్న వాళ్ళని, కానీ వెనక్కి వస్తే అక్కడ మన వాయిస్ వినిపించలేమంటే అప్పుడు మీరు విమర్శలు చేశారు ఇదే స్థాయిలో. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఆ విధమైనటువంటి ఒత్తిడి అవసరం. ఇది ప్రతిపక్ష నేత అండి, ప్రతిపక్ష నేత ఒత్తిడి ఎంత స్థాయిలో ఉంటుంది, ప్రభుత్వ అధినేతగా ఎంత స్థాయిలో ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా అసలు ప్రత్యేక హోదా గురించి గట్టిగా ఒక్కసారైనా అడిగారండి. అవకాశవాదం అవలంబిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. దానికన్నా ముందు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కరువు మండలాల రైతులు ఒక పాయింట్ చెప్పారు. మీరు చేసింది అది మంచి చెడా అనేది చాలా చర్చలు జరిగాయి. ఉన్న రేటును తగ్గించారు 5,000 పెట్టి కూడా, అది పక్కన పెట్టండి. నేను అడిగిన పాయింట్ రండి. అవకాశవాదమా కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన కామెంట్ అంటే రేపు రాష్ట్రాన్ని పొరపాటున ఆయన చేతుల్లోకి వెళితే కనుక అవకాశవాదంతో తాకట్టు పెడతారు అని కామెంట్ చేశారు. అదే వీళ్ళు ఎట్లాగే చేశారండి విశాఖపట్నంలో కూడా. నిన్న ఒక రైతుతోటి నేను ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాట. ఆయన ఏం చెప్పాడంటే, రైతు నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నాతో మాట్లాడినటువంటి మాట. రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా కరువు ప్రాంతాలకు సంబంధించి లిస్ట్ జాబితా ఎక్కువ పంపించింది, ఇక్కడ మాత్రం ఫలితం ఎక్కువ వచ్చింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే వాళ్ళు వెంటనే సపోర్ట్ చేశారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి గురుతర బాధ్యత ఏంటంటే
లోకల్ గా ఉన్నటువంటి గోడౌన్స్ కి సప్లై ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి 50 రూపాయలేమో అక్కడ కొంటున్నాం, ఈడేమో 100 రూపాయలతో కన్జ్యూమర్ కొంటున్నారు, ఈ వ్యత్యాసాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పటికే చేశారు. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా. ఒకటి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు నేను తీసుకుపోయి ప్రధానికి చెప్పాను అని చెప్పినటువంటి మాట వరకు మేము కూడా ఆహ్వానిస్తాం. అది అతని యొక్క రైట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో మాత్రం ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశంలో మమ్మల్ని ప్రశ్నించేటువంటి నైతిక విలువ మాత్రం అర్హత మాత్రం లేదని చెప్తున్నారు. ఎస్. ఎందుకు అంటే నువ్వు పునఃసమీక్షించుకో 1-2 సార్లు. ప్రత్యేక హోదా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమాత్రం ప్రయోజనాల నష్టాలు పక్కన పెట్టండి, కాదు టెక్నికల్ గా లేదా ఎందుకు లేదు, ఎందుకంటే రాజీనామా ప్యాకేజ్ ఇచ్చాము, అది ఆల్రెడీ ప్రజలందరూ కూడా వెల్కమ్ చేశారు. దీన్ని అజెండాగా పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించి లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఉమ్మడిగా మా మీద 3 లక్షల కరపత్రాలు వేశారు వైజాగ్ లో. కానీ అదే అంశం మీద మేము విజయం సాధించాము. ఈ తదుపరి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పంతా మారింది. మారేటువంటి క్రమంలో ఒకేసారి మారితే ప్రజలు విశ్వసించరు కాబట్టి అంతేనా, లేకపోతే ముఖ్యమంత్రి ఆరోపించినట్టుగా ఆయన కేసుల గురించో దాని గురించో భయపడి మోడీ గారి దగ్గర సరెండర్ అయ్యారా? కేసులకు సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా ఇన్వాల్వ్ కాదు. కాంగ్రెస్ మాదిరిగా మేము సిబిఐని వాడుకోము. ఆ యొక్క వ్యవహారంలో ప్రభుత్వం యొక్క వాటి పని ఎలా చేసుకుని పోతాయి అలాగే చేసుకుని పోతాయి. మధ్యలో దిలీప్ గారు దీని మీద రుద్రరాజ్ గారు రియాక్షన్ తీసుకుంటారు. అంతకన్నా దిలీప్ గారు, పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇది సాధించడంలో కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పక్షాలు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంప్లీట్గా ఎంతో కొంత మరి లేదు, వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు. మేము జస్ట్ రాష్ట్రపతి ఎన్నిక దాకా చిన్న గ్యాప్ అంటున్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేము రాజీనామా చేస్తాం, ఒత్తిడి తెస్తాం, మేము పోరాడతాం అని ఆయన సభలు జరిపిన వాళ్ళు ఈ రోజు నేను కూడా వారి ఇంటర్వ్యూ చూశాను. రాజీనామా ఏముంది, ఎప్పుడైనా చేసేయచ్చు, దానివల్ల ఉపయోగం ఏముంటది మన అని ఎంతైనా ఒక గొప్పదాటు వైఖరి అక్కడ కనబడుతుంది. మార్పు ఖచ్చితంగా వచ్చింది. ఇది దురదృష్టకరం. కారణం వ్యక్తిగతమైన ఒత్తిళ్ళు అవ్వచ్చు, రాజకీయ భవిష్యత్తు కావచ్చు, కారణం ఏదైనా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుంది. రెండోది చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా విషయంలో జవాబు చెప్పి తీరాలి. రుద్రరాజు గారు, ఎంతవరకు మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి కామెంట్స్? అంటే ఏదో ఒక ఆయన ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాని ప్రతిపక్ష నేత పక్కన పెడుతున్నారా? ఋషి గారు, బేసికల్ గా ఇప్పుడు ఎవరేం చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కూడా గత 3 సంవత్సరాలుగా కూడా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్నాం. అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తాం. ముఖ్యంగా కోటి సంతకాల దగ్గర నుంచి కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ మెంబర్స్ బిల్ దగ్గర నుంచి వీటిలన్నిటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజల్లోకి తీసుకెళ్ళింది. డెఫినెట్ గా ఆ మేరకు మేము కృషి చేస్తున్నాం. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే బైఫర్గేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి పలు యాక్ట్ లో ఉన్నటువంటి పలు అంశాలను కూడా వీళ్ళు ఇంకెప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. బైఫర్గేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ కానీ రూలింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. పోలవరానికి నిధులు దానికి సంబంధించినటువంటి ఆ అంశాల గురించి ఎక్కువగా ఉంది. ఒకటి చర్చ రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా భయపడో లేకపోతే తన ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తా ఉన్న వ్యక్తి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారా? అలా మీకు ఏమన్నా అనిపిస్తోందా? అంటే బేసికల్ గా ప్రజలందరూ అనుకుంటున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రధానమైనటువంటి ఎజెండా గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్పాయి. 2019 ఎన్నికలు తప్పనిసరిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా. దాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తోంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఈ దేశంతో చేతులు కలుపుతుంటే
తప్పనిసరిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశ్వసనీయత తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో విశ్వసనీయత తగ్గేటువంటి ఉంటుంది. దాంట్లో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు వచ్చేటువంటి మహానాయకుడు అయిపోయారు ఈ రోజు ఈ దేశంలో. కాబట్టి మహానాయకుడితో చేతులు కలపడానికి అందరూ కూడా అవకాశం వస్తే బీజేపీ నాయకులు ఖచ్చితంగా మోడీ గారి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం వ్యత్యాసం ఉందండి? హామీలు చూసింది ప్రజాస్వామ్యం, అటల్ బిహారీ వాజ్పేయి గారు లాక్డౌన్ చూసింది. మీరంతా మిడిచిపడక్కర్లేదు, అంత గర్వపడక్కర్లేదు. మోడీ అనేటువంటి ఆయన ఈ దేశానికి గొప్ప మహానాయకుడు కాదు. కాదండి, సిబిఐ గురించి మాట్లాడారు. పార్టీలో నాయకుల్ని బతకనవటం లేదు, ప్రతిపక్షంలో నాయకుల్ని బతకనవటం లేదు. బీజేపీ కాంగ్రెస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తారు. మీకు అక్కర్లేదు చిదంబరం గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తారు. మీకు కావాలనుకుంటే చెప్పండి. కుంభకోణం ఏం చేశారు? కుంభకోణం ఏం చేశారు? భారతీయ జనతా పార్టీకి ఓన్లీ ప్రతిపక్ష నాయకులు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతారని మీ పార్టీ నాయకులే మీరు ప్రయత్నం చేస్తారు. రుద్రరాజు గారు ప్లీజ్ అండి, రుద్రరాజు గారు ప్లీజ్ వెయిట్. రవి గారు, ప్రత్యేక హోదా అనే అంశం ముగిసిపోయిందని బీజేపీ తెలుగుదేశం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా మీద పక్కకి వెళ్లిపోవడంతో మీకే బలం ఇచ్చినట్టయిందా జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని పరిశీలన చేస్తే మొదటి నుంచి కూడా ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజా ప్రయోజనాలు కానీ ఆయనకి లక్ష్యంతో పనిచేసేటటువంటి నాయకుడు ఆయన కాదండి. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఎప్పుడూ కూడా నాకేదో ముఖ్యమంత్రి పీఠం కావాలని ఒక లక్ష్యంతో పనిచేసేటటువంటి వ్యక్తే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు అక్కర్లేదు. ఆ రోజు రాష్ట్రపతి ఎన్నికలను అడ్డం పెట్టుకుని నేను ప్రణబ్ ముఖర్జీ గారికి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ రోజు ఇట్లానే పోయి అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం దగ్గర పోయి సరెండర్ అయ్యి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఈ రాష్ట్రాన్ని విడగొట్టేదంటూ ప్రముఖ పాత్ర వారిదే. ఈ రోజు మరలా ఆయన కేసులన్నీ మాఫీ చేసుకోవడానికో తప్పించుకోవడానికో రాష్ట్రపతి ఎన్నికలోనంటే దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి ఎన్నికల మీద ఏమైనా డిస్కషన్ వచ్చిందా? రాష్ట్రపతి ఎన్నికల మీద ఏమైనా ఎక్కడైనా డిస్కషన్ వచ్చిందా? ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి యూపీఏ గానీ ఎవరైనా అభ్యర్థులు ప్రకటించారా? అట్లా కాదు రవి గారు, అంటే పాత్రధారిగా బీజేపీ కూడా ఉందా అనే అనుమానం మీరు రేకెత్తించారు. రవి గారు, ఇప్పుడు ఈయన సరెండర్ అవ్వడానికి వెళ్ళుంటే మీరు ఆరోపిస్తున్నట్టు అందులో బీజేపీ మోడీ కూడా పాత్రధారిగా ఉన్నారా అనే అనుమానం మీరు క్రియేట్ చేశారు. నేను ఆ మాట అనలేదండి, నేను ఆ మాట అనలేదు. నేను ఆయన అవకాశవాద జగన్మోహన్ రెడ్డి గారి అవకాశవాద రాజకీయాలు నేను చెప్తున్నాను. ఈ రోజు భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎక్కడైనా ప్రక్రియ ప్రారంభమైందా? ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా అభ్యర్థులు ప్రకటించారా? లేకపోతే యూపీఏ పార్టీ గాని యూపీఏ గాని ఎక్కడైనా ప్రకటించారా? నేను మద్దతు ఇస్తాను, నా మద్దతు ఇవ్వండి, తీసుకోండి అని చెప్పడానికి పక్కన పెట్టేసి ఈ రోజు ఆయన అవకాశవాద రాజకీయాలు చేసి ఈ రోజు ప్రత్యేకవాదాన్ని వదిలేశారు. అలాగే కేసులు మాఫీ కోసం చేస్తున్నారు. ఆయన కేవలం రాజకీయ లక్ష్యం కోసం మీరు విశ్లేషకుడిగా వచ్చారా, జగన్మోహన్ రెడ్డికి తాలూకా వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఫీజుల రీఎంబర్స్మెంట్, రైతుల సమస్యలు చెప్పండి. పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజు దీనిపైన ఇట్లా వెనకడుగు వేయటం చాలా నిరుత్సాహపరిచింది. ప్రతిపక్షాలు కూడా ఇట్లా చూద్దాం జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకుంటారు. ఓవరాల్ గా అమిత్ షా గారు రాబోతున్నారు. Thank you very much. పెడతామని చెప్పి